నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం కావడంతో శ్రీ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకి దర్శనమిస్తున్నారు అమ్మవారు. ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సతీ సమేతంగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. చిన్న రాజగోపురం వద్ద స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ సీఎంకు పరివేష్టనం కట్టారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలియజేశారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లు 94% మేర నిండాయి. భక్తులకి ఇబ్బందులు లేకుండా దర్శనాలు కల్పిస్తున్నామని చెప్పారు. సాధారణ భక్తుల దర్శనానికి అధిక సమయం కేటాయిస్తున్నాం. అన్నప్రసాద భవన నిర్మాణం 6 నెలల్లో పూర్తవుతుంది. 25 కోట్లతో 1500 మంది సామర్థ్యంతో అన్నప్రసాద భవనం నిర్మిస్తున్నాం. 27 కోట్లతో ప్రసాదం తయారీ సదుపాయం పనులు 3 నెలల్లో పూర్తి చేస్తాం. ప్రధాన ఆలయం వద్ద 5.5 కోట్లతో పూజా మండప నిర్మాణం చేపడుతున్నాం. దాతల సహకారంతో యాగశాల ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఫ్రీగా తిరిగే ఏర్పాటు చేశాం. ఇవన్నీ కలిపి పెద్ద ఎత్తున ఒక ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి మహిళా శక్తి పనిచేస్తుంది. అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యాం. ఈ సమావేశంలో మీరు చూస్తే ఈరోజు మూలా నక్షత్రం సరస్వతి అవతారంలో దుర్గమ్మ తల్లి మనకు దర్శనం ఇచ్చింది. సరస్వతి తల్లి అనగానే మనకు గుర్తొచ్చేది నాలెడ్జ్. మన నాలెడ్జ్ని పెంచుకోవడానికి ఈరోజు స్త్రీశక్తి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఓసారి చూసినప్పుడు నేను ప్రవేశపెట్టినటువంటి స్త్రీశక్తి సూపర్ హిట్ అయిందంటే దీనికంటే మించిన ఆనందం లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ దుర్గమ్మను ఒకటే కోరుకుంటున్నా, మా ఆడబిడ్డలందరికీ ఒక శక్తిని ఇచ్చి సామర్థ్యాన్ని ఇచ్చి ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక వెన్నెముకలాగా ముందుకు పోయేట్టుగా వాళ్ళని ముందుకు నడిపించమని కోరుకుంటూ మరొకసారి నమస్కారాలు తెలియ. పేద విద్యార్థుల పట్ల లోకేష్ చిత్తశుద్ధితో ఉన్నారని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. జగన్ ప్రభుత్వం పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి లోకేష్ బాధ్యతగా పనిచేస్తున్నారని చెప్పారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత చంద్రబాబు, లోకేష్ కి దక్కుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బకాయి పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి నిన్న 400 కోట్లు కూడా రిలీజ్ చేసి ఇప్పటికి దశల వారీగా 1788 కోట్ల రూపాయలు మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు, ఈబీసీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిది. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవతో మరి ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది రాకుండా ఈ రోజు బకాయిలు చెల్లిస్తున్నాం. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ కింద 2832 కోట్ల రూపాయలు బకాయి పెట్టారు. 989 కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు పెట్టారు. అలాగే పీజీ ఫీజు రియంబర్స్మెంట్ కింద 450 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, రంగులు వేసుకుంటాకి 3000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారే, ఆ డబ్బులు ఈ పేద విద్యార్థులు చదువుకిస్తే మరి ఉపయోగపడేది కదా. ప్రజాధనం దుర్వినియోగం చేశారు రంగుల పేరుతో, రంగుల పిచ్చితో. విద్యా కానుక పేరుతో 400 కోట్ల రూపాయల నిధులు మీ తాడేపల్లి ప్యాలెస్ కు సంబంధించి పనులు చేసుకుంటాకి డైవర్ట్ చేసుకున్నారు. ఇది వాస్తవాలు కావా? ఇవన్నీ కూడా మరి ఆ రోజున అడుగుతా ఉంటే వాళ్ళ మీద, విద్యార్థుల మీద రేప్ కేసులు పెట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఇదే ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి మొన్న వాయిదా తీర్మానం మీరు అడిగారు. వైసీపీ నాయకులు వాయిదా తీర్మానం అడిగి దాని మీద లోకేష్ గారు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి లోకేష్ గారు చెప్తే, లేదు స్పీకర్ గారు, చైర్మన్ గారు తిరస్కరించారు కాబట్టి అవసరం లేదని చెప్పి మాట్లాడారంటే, అంటే ఆ చర్చ జరిగితే మీరు చేసినటువంటి తప్పిదాలు బయటపడతాయి అని చెప్పి చర్చ నుంచి పారిపోతూ నెక్స్ట్ డే కూడా చర్చకి జరగనివ్వకుండా కాఫీ బాగోలేదు, మాకు మర్యాద జరగట్లేదని చెప్పి సభ నుంచి
పారిపోయినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఇవాళ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ విషయంలో అయినా సరే ధైర్యంగా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వైసీపీ ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ లో 99% వారికి వ్యతిరేకంగా ఫిర్యాదులు ఉంటాయన్న విషయాన్ని జగన్ తెలుసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. అనేక అరాచకాలు చేసి వాళ్ళ డిజిటల్ బుక్ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గోల్డెన్ ఆర్స్ లో ప్రాణాలను బతికించడానికి ప్రభుత్వం 7 కోట్లు ఖర్చు చేసి ఉచిత ఇంజెక్షన్లు అందించిందని చెప్పారు. 1,42,000 మందికి ఎన్టీఆర్ వైద్య సేవల కింద గుండె సంబంధిత ఆపరేషన్లు జరిగాయని చెప్పారు. డిసీజ్ బర్డన్ ఉంటున్న 10 వ్యాధులను గుర్తిస్తే దాంట్లో 18 నుంచి 22% వ్యాధులు గుండె జబ్బుకు సంబంధించినవి. మరణాలు కూడా దీని కారణంగానే జరుగుతున్నాయి. గుండె జబ్బు మీద అవగాహన కలిగించడం గానీ లేదా ప్రజలను ఆదుకోవడం కోసం క్యాత్ ల్యాబ్లను పటిష్టపరచడం గానీ చేస్తున్నాం. ఇవాళ కొత్తగా ఒంగోలులో గానీ కడపలో గానీ క్యాత్ ల్యాబ్లు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గత 15 నెలలుగా 1,42,000 మందిని ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ కింద గుండె జబ్బులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స అందించడం జరిగింది. దానికోసం దాదాపు 1,004 కోట్లు ఈ 15 నెలల్లోనే ఖర్చు చేయడం జరిగింది. గోల్డెన్ అవర్ లో ప్రాణాలు పోకుండా ఉండడం కోసం 175 సిఎస్సీల్లో కానీ 54 ఏరియా హాస్పిటల్లో కానీ 9 డిస్టిక్ హాస్పిటల్లో ఈ టెనెక్టెప్లేజ్ అనే ఒక ఇంజెక్షన్ ని 45,000 రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ ని ఉచితంగా అందించడం జరుగుతోంది. 3,450 ప్రాణాలు ఇవాళ గుండె జబ్బు కారణంగా గోల్డెన్ అవర్ లో పోకుండా కాపాడుకున్నాం. అది ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం మీద ఉన్న చిత్తశుద్ధి. దొంగతనం చేసిన వాళ్ళు దొంగతనం గురించి మాట్లాడకూడదు. 5 సంవత్సరాల పాటు ఇటువంటి అరాచక పాలన సాగించిన వాళ్ళు డిజిటల్ బుక్ల పేరుతో ప్రజలు మళ్ళీ మభ్యపెట్టాలని చూస్తే పరిణామం మళ్ళీ ఈ రకంగానే ఉంటాయి. ఇవాళ వాళ్ళ డిజిటల్ మొత్తం పూర్తిగా నేను చెప్తున్నా కదా 99% వాళ్ళ డిజిటల్ బుక్లో కంప్లైంట్స్ ఏమన్నా ఉంటాయంటే అది వైసీపీ నాయకత్వానికి వ్యతిరేకంగానే ఉంటాయి. వారి బాధితులే ఉంటారన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే ప్రభుత్వాన్ని నిలదీయమని చట్టసభలకు పంపించారు. అది శాసనసభ అయినా శాసన మండలి అయినా. అక్కడికి వచ్చిన తర్వాత మాకు టీ కాఫీ రాలేదు లేదా మమ్మల్ని సరిగా గౌరవించలేదు ఇటువంటి మాట్లాడుతున్నారంటే వారికి ప్రజల సమస్యల మీద ఏమాత్రం బాధ్యత ఉందో, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారో, బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రతిపక్ష పార్టీ ఈ కాఫీ టీల మీద రాజకీయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు అనకాపల్లిలో చేదు అనుభవం ఎదురైంది. బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామస్తులు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. హోంశాఖ మంత్రితో చర్చలు విఫలమవడంతో గ్రామస్తులు ఆందోళనకి దిగారు. దీంతో హోంమంత్రి అనిత కాన్వాయ్ని ఆపేందుకు రోడ్డుకు అడ్డంగా చెట్లు నరికి అడ్డుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకున్నారు. మరొక వైపు బల్క్ డ్రగ్ పార్కు పనుల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. సమయంలో 10,000 రూపాయలున్న 10,000 రూపాయలని 20,000 రూపాయలు చేయడానికి గల కారణం కూడా మీకు చెప్తాను. నేను ఈరోజు చాలా ఆ రోజు ఒకసారి సీఎం గారు, ఇప్పుడు సీఎం గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు వైజాగ్ లో ఒక్క మత్స్యకార నాయకులతో ఒక మీటింగ్ పెట్టారు మనకి స్టేడియం దగ్గర కన్వెన్షన్ సెంటర్ పెట్టినప్పుడు ఆ రోజు మా కార్యకర్త సింహాద్రి ఆ రోజు సీఎం గారికి సార్ ఇలా మాకు సరిపోవట్లేదండి, మాకు 20,000 రూపాయలు చేయాలంటే నోట్ చేసుకుని వెళ్ళారు. తర్వాత క్యాబినెట్ మాకు పోల్ బ్యూరో టైంలో ఈ 20,000 రూపాయలు ఇవ్వాలి మత్స్యకారు సోదరులు కోరారు అంటే మనం ఇవ్వగలమా అంటే ఇచ్చి తీరాలి అని చెప్పి ఆ రోజు 20,000 రూపాయలు ఆ రోజు అనౌన్స్ చేసి ఆఖరికి మొన్న రీసెంట్ గా కూడా మత్స్యకార భరోసాకి మనకి మత్స్యకార సేవలు అని చెప్పి ఈ రోజు వాళ్ళందరికీ కూడా 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా మత్స్యకారులు సముద్రం మీదకి వెళ్తే వాళ్ళకి మనకి LED లైట్స్ గాని మళ్ళా జియో ట్యాకింగ్ కి సంబంధించి వాళ్ళకి వే తెలియడానికి కూడా జియో ట్యాకింగ్ సంబంధించిన మిషన్స్ గాని ఇవన్నీ ఇచ్చింది గవర్నమెంట్. అప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్. మీకు ఆ రోజు కూడా చాలా మంది మత్స్యకారులకి తొందరగా వాళ్ళు శక్తిని కోల్పోతారు సముద్రం మీదకి వెళ్తే అంటే వాళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. అంటే మేము ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం అంటే ఒక మత్స్యకారుల మీద మాకు గౌరవం ఉంది. మత్స్యకారులు అనేసరికి వాళ్ళకి కంపల్సరిగా మంచి చేయాలని తపనుంది. ఈ రోజు గవర్నమెంట్ కూడా దానికి చిత్తశుద్ధితో పనిచేస్తాము. మీకు ఒకటే ఉదాహరణ, మొన్న రీసెంట్ గా మనకి పిఠాపురం మన పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలో ఉప్పాడ గ్రామస్తులు ఇలాగే రోడ్డు మీదకి వస్తే పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి నేను ఒకసారి నాకు కొంచెం ఫీవర్ నేను వచ్చి మాట్లాడతానంటే ఆ రోజు అందరూ కూడా సహకరించారు. ఈ రోజు కూడా రాజయ్యపేట గ్రామస్తుల వరకు అందరూ సహకరిస్తారు. రాజయ్యపేట గ్రామస్తులు చాలా మంచివారు. వాళ్ళని బయట నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. నేను అది కూడా మిమ్మల్ని చాలా హంబుల్ గా రిక్వెస్ట్ చేస్తున్నా, వద్దు అలాంటి పనులు.
మీ స్వార్థానికో మీ రాజకీయాలు చేయాలంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అంతేగాని అమాయకులైన రాజీపేట గ్రామస్తులతో అటువంటి రాజకీయాలు చెయ్యొద్దనే నేను చెప్తున్నాను. నేను చాలా క్లియర్ గా ఈ రోజు కన్విన్స్ చేసుకున్నాను. వాళ్ళు చాలా ఫెరోషియస్ గా ఉన్నారు, చాలా కోపంలో ఉన్నారు. అయినా ఈ రోజు నా మాట విని ఈ రోజు నేను ఎక్కడి నుంచో పారిపోయి రావాల్సిన అవసరం లేదు. నేను వేరే వెహికల్ తీసుకొచ్చి 5 నిమిషాల పని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నన్ను వేరే వెహికల్ తీసుకొచ్చి వేరే రూట్ తీసుకెళ్ళడానికి. కానీ నేను వద్దన్నా. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యల్ని మీడియాకు వెల్లడించారు. నా పేరు మొండితాక శ్రీనివాసరావు, మాది నంబూరు. నాకు నంబూరు గ్రామంలో 8 సెంట్ల స్థలం ఉంది. అది నా తల్లిదండ్రులు నాకు వాళ్ళ కష్టార్జితం కొని నాకు రిజిస్టర్ చేశారు నేను చదువుకునే సమయంలో. అయితే మేము తర్వాత ముగ్గురు అన్నదమ్ములం అయితే అది రిజిస్టర్ చేయించుకుందామని చెప్పేసి భాగపంపిణీలు చేసుకొని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే ఇది అసైన్డ్ ల్యాండ్, ఇది రిజిస్ట్రేషన్ చేయటం కుదరదు అని చెప్పారు. అదేంటండి ఇది నాకు రిజిస్టర్ డాక్యుమెంట్ అని చెప్పేసి నేను చూపించినా కానీ మా లెక్క ప్రకారం ఇది అసైన్డ్ ల్యాండ్, రిజిస్టర్ చేయటం కుదరదు, ఎవరు అమ్మకూడదు కొనకూడదు అని చెప్పారు. అయితే నేను ఈ మధ్య 2009లో నంబూరు తాతయ్య అన్న అతనికి 1 లక్ష రూపాయల అవసరం కోసం డబ్బులు తీసుకున్నాను. వాళ్ళు ఏ విధంగా చేయించుకున్నారో లేదో అతను జీపీఐ కంపెనీ సేల్ రిజిస్ట్రేషన్ చేయించాడు. నాకు రిజిస్టర్ చేయటానికి కుదరనటువంటి ఆస్తిని సబ్ రిజిస్టారు తనకి రిజిస్ట్రేషన్ చేశాడు. ఎట్లా చేశాడని నేను అడిగితే మాకు అన్నీ తెలిసిలే పో అంటున్నారు. పెద్దగాని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇది నీకేం సంబంధం, నీకేం లేదంటే, అయ్యా నేను ఇచ్చింది 5 సెంట్లు, ఇంకా 3 సెంట్ల స్థలం పక్కన నాది ఉంది ఇంకా హక్కుగా, వాళ్ళు అన్యాయంగా ఆక్రమిస్తున్నారు, నాకు న్యాయం చేయండి అంటే, లేదు నువ్వు వెళ్ళిపో, నీకు న్యాయం లేదు, ఏం లేదు, నువ్వు కోర్టులో తెలుసుకోపో అంటారు. కోర్టులో తెలుసుకునేది ఏంది? నా స్థలానికి నేను కోర్టులో తెలుసుకునేది ఏంటంటే. ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని అర్హులకు అందించాలని అన్నారు. ప్రభుత్వ శాఖల పరిధిలో మెరుగైన పౌర సేవలు ప్రజలకు అందాలని అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. మాది సంగడిగుంట, గుంటూరు 1 టౌన్కు సంగడిగుంట ఏరియా అండి మాది. మా ఏరియాలో గత ఎన్నో సంవత్సరాలుగా పీకల వాగు సమస్య ఉంది మాకు. దాని గురించి మనం ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. దాని గురించి ఎన్నోసారి మనం ప్రభుత్వానికి తీసుకెళ్ళాం. పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మనం అడిగాం. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, ఇది ఇవాళ చేస్తాం, రేపు చేస్తాం, మీరు వర్షాలు తగ్గాలంటున్నారు. కానీ ఎప్పుడో నుంచి ఎన్నో ఏళ్ళగా ఉంది. అది పాత ఏరియా మాది. సంగడిగుంట అనేది ఎన్నో 100 సంవత్సరాల పైనుంచి ఉంది ఆ ఏరియా. కానీ ఆ ఏరియాకి ఇప్పుడు దాకా ఏ మంచి కార్యక్రమం జరగలేదు. దానివల్ల చిన్న వర్షం పడిన రోడ్లన్నీ మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేస్తాయి. దానివల్ల ఏమో మనకి జ్వరాలని, ఆ తర్వాత ఏమో ఈ చిన్న ఈ పాములు కానీ ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి ఇళ్లలోకి. దానివల్ల అనారోగ్యానికి చాలామంది గురవుతున్నారు. అది ఎన్నో ఏళ్ళగా చెప్తున్నాం మేము, కానీ ఏ రోజు కూడా అది పరిష్కారం అవ్వలేదు. ఏదో ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చారు, కలెక్టర్ గారు కొత్తగా మారారు, బాగా పనిచేస్తున్నారని చెప్పి తెచ్చి అర్జీ పెట్టాము. ఇప్పుడు కలెక్టర్ గారు ఏమో దానికి ఎమ్మటే స్పందించి ఆమె ఎమ్మటి పరిష్కారానికి 3 రోజులు మేము అక్కడ పని మొదలు పెడతామని చెప్పడం జరిగింది. ఇది జరిగితే పక్కనేమో మనకి మోతీలాల్ కంపెనీ ఒకటి ఆనుకుని వాడాను. దాంట్లో కూడా మొత్తం చెట్లు, అసలు మొత్తం కొత్త చెరువులాగా అది. వర్షం పడితే ఆ నీళ్ళన్నీ ఇటు వచ్చేస్తున్నాయి. దాన్ని కూడా మేము ఎన్నోసార్లు చెప్పాము, అదేనా కొద్దిగా చూడండి పరిష్కారం అని. అది కూడా మేము తీసుకెళ్ళామండి. ఎమ్మెల్యే గారు వచ్చారు, 1-2 సార్లు వచ్చారు, చూశారు, వెళ్ళారు. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, పని చేస్తాం, మొదలెడతాం, వర్షాలు తగ్గితే మొదలెడతామని చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చేస్తా అని చెప్పారు. మళ్ళీ ఎప్పుడు మొదలు పెడతారనేది మనం చూస్తున్నాము. కలెక్టర్ గారు మటు 3 రోజులు గడువు ఇచ్చారు. ఈ 3 రోజులు మనం పని మొదలెడతామని చెప్పారు.
భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు డిమాండ్ చేశారు. సకాలంలో పంట రుణాలు మంజూరు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. గుంటూరు బ్రాడీపేట ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరిబాబు మాట్లాడుతూ కౌలు రైతులకు ఇచ్చిన వాగ్దానాల్ని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు. ప్రతి రైతుకు 2 లక్షల వరకు హామీ లేని వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు వర్తింప చేయాలని అన్నారు. ఈ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 13, 14 తేదీలలో మండల కేంద్రాలలో ఆందోళన చేపడుతున్నామని ప్రకటించారు. ఈ సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామారావు, బి రామకృష్ణ, నాగమల్లేశ్వరరావు, సాంపిరెడ్డి, కృష్ణ, నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కౌలు రైతులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడులు విపరీతంగా పెరిగినాయి. ప్రభుత్వం నుంచి పంట రుణాలు ఇవ్వడం చాలా నామమాత్రం అయిపోయింది. దీంతో పంటలకి గిట్టుబాటు ధరలు కూడా ఈ కాలంలో రాలేదు. అందుకనే ప్రతిరోజు ఒకళ్ళో ఇద్దరో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు కూడా మన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కొరిటిపాడు అనే ఊర్లో ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కొరిటిపాడులో. అంటే ఈ ప్రభుత్వం ఇట్లాంటి వాటన్నిటిని పరిష్కరించాల్సింది పోయి సోద్యం చూస్తుంది. కౌలు రైతుల్ని, వ్యవసాయాన్ని గాలికి వదిలేస్తుంది. అంటే ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం, పాత ప్రభుత్వం తెచ్చిన కౌలు చట్టం దుర్మార్గమైంది. వాళ్ళు దుర్మార్గులు, రాక్షసులు. మేము మంచి చట్టం తీసుకొస్తాం, మాకు మంచి మానవత్వం ఉంది, కౌలు రైతులకి మేలైన చట్టం తీసుకొస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. ఎన్నికల తర్వాత ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేశారు. ఆ ముసాయిదా చట్టాన్ని విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు అనేక చోట్ల సభలు పెట్టి రైతాంగం యొక్క లేకపోతే అధికారుల యొక్క కౌలు రైతుల అభిప్రాయాలు కూడా సేకరించి అటకెక్కిచ్చారు. అంటే ఈ ప్రభుత్వం పాత పద్ధతిలోనే నడుస్తుందా అనే అనుమానం వస్తుంది. అంటే ఈ 2 సీజన్లకి సంబంధించి వైసీపీ చట్టాన్ని అమలు చేస్తున్నారు. అంటే మామూలుగా అయితే బయట బజారులో తిట్టుకోవడం, ఆచరణలో మాత్రం వైసీపీ చట్టాలు అమలు చేసే తంతు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చింది. అందుకనే ఇది మహాకూటమి ప్రభుత్వమా లేకపోతే మాయ ప్రభుత్వమా, మాయ కూటమా అర్థం కాని స్థితి రాష్ట్రంలో తయారైంది. అందుకని మేము అడిగేది ఈ పాత చట్టాన్ని రద్దు చేయమని చెప్పి మొన్న 22వ తారీఖున చలో అసెంబ్లీ కూడా నిర్వహించాం. ఈ అసెంబ్లీ సమావేశాల్లో చేయమని మంత్రి గారికి మెమోరాండం ఇచ్చాం. కానీ ఇసుమంత కూడా స్పందన లేదు. అందుకని రానున్న కాలంలో వచ్చే నెల 13, 14 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో దీక్షలు నిర్వహిస్తున్నాం. అది కూడా కాకపోతే ఇంకా ఫర్దర్గా భవిష్యత్తులో మరింత పెద్ద ఉద్యమాన్ని నిర్మించేదానికోసం ప్రయత్నం చేస్తాం. ఒక విధంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి భూమిలో 70% భూమిని కౌలు రైతులు సాగు చేస్తున్నారు. మనం గమనించాల్సింది అది. కౌలు రైతులు వాళ్ళకి పంట రుణాలు ఇవ్వని చెప్పేసి అడుగుతున్నారు. పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి అంటే వాళ్ళకి గుర్తింపు కార్డు ఇవ్వాలి. గుర్తింపు కార్డు ఇవ్వాలంటే భూ యజమాని సంతకం పెట్టాలి. భూ యజమాని ఏమో భయపడుతున్నాడు. నువ్వు పంట రుణాలు ఇవ్వడానికి, ఆయన తీసుకున్నటువంటి భూమికి, ఆయన వేసేటువంటి భూమికి పంట రుణాలు ఇవ్వడానికి నీకేంటి ఈ క్రాప్ నమోదు చేస్తున్నావు, ఈయన కౌలు రైతుని అర్థం అవుతుంది. పంట రుణాలు ఇవ్వండి. ఇప్పుడు ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏ రకంగానూ ఏ హామీ లేనటువంటి రుణం ప్రతి రైతుకి 2 లక్షలు ఇవ్వచ్చు. అది ఎవరో జేఎల్జీ గ్రూపుల రుణాలు ఎవరో, ఆ రైతు మిత్ర గ్రూపుల రుణాలు ఎవరో, ఏమి ఎవరో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈరోజు ఒట్టిచెరుకూరు మండలం కొన్నిపాడులో ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 25 లక్షల రూపాయలు అప్పు అయిందంట. ఒక ఎకరం ఉంటే 15 లక్షల రూపాయలు తీరిందంట. ఇంకా 10 లక్షల రూపాయలకు వడ్డీ కట్టలేక, సమాధానం చెప్పలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకని 5 రూపాయలకి, 3 రూపాయలకి, 4 రూపాయలకి వడ్డీలు ఇచ్చే రైతు ఈరోజు చేయగలడా? ఒకటి. రెండోది, దేవాదాయ భూములు ఉన్నాయి మన జిల్లాలో. దేవాదాయ భూమికి ఎవరు సంతకం పెట్టాలి? దానికి యజమాని ఎవరు? దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ అధికారి. ఆయన పెట్టచ్చు. ఆయన పెడితే గుర్తింపు కార్డు వస్తే పంట రుణాలు వస్తాయి. ఎక్కడో 1 చోట 2 చోట్ల ఇస్తున్నారు తప్ప ఎక్కడ ఇవ్వట్లేదు. అదేవిధంగా ఈరోజు అన్నదాత సుఖీభవ ఉంది. మరి 70% రైతులుగా ఉన్నంత వాళ్ళకి అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా మీరు ఎవరికి ఇస్తారు? కౌలు రైతుకుండా. ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఎక్కడ ఒక బ్యాంకు జేఎల్జీ గ్రూపులకు కానీ కౌలు రైతులకు కానీ ఎక్కడ లోన్లు ఇవ్వలేదు. పైపెచ్చు దేవాలయ భూములకి దేవుడే సర్వే నెంబర్ మీద దేవుడే అధికారి. దేవుడి ఎండోమెంట్ ఆఫీసర్ పెట్టాలి సంతకం. ఎండోమెంట్ ఆఫీసరు
గత బాకీ లేకపోయినా ఈ సంవత్సరం బాకీ 2000 ముందస్తు కౌలు కడితేనే నేను దేవాలయ భూమి మీద మేము సంతకాలు పెడతాం, లేకపోతే పెట్టము. CCRC కారు నేను పెట్టాలంటే ముందస్తు కౌలు కట్టాలని షరతులు పెడుతున్నారు. ఎక్కడ భూ యజమానులకే ముందస్తు కౌలు లేదు, ఎక్కడైనా ఎనగచిక్ కౌలే, పంట పండినా కౌలు ఇస్తారు. అట్లాంటి విషయాల్లో కౌలుదారుల దగ్గరకు వచ్చేతలకి ముందస్తు కౌలు కట్టాలని దేవాలయ భూమి ఎండోమెంట్ ఆఫీసరు ఆంక్షలు పెడుతున్నారు. దీనికోసం తీవ్రమైన పోరాటం జరగాల్సి వస్తుంది. అట్నే JLG గ్రూపులకు కూడా కట్టిన వాళ్ళకు కూడా ఇంత మట్టి బ్యాంకు రుణాలు ఇవ్వకపోగా మీరు ఎప్పుడో ఆపేశారు కనుక ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్లో ఉండటానికి 6 నెలలు మీరు టెండర్లు పొంది అభివృద్ధి పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ లో పెడతామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ హెచ్చరించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పోలీస్ శ్రీనివాసులకి ఆయన సూచించారు. నిర్దేశిత సమయంలోనే అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కార్పొరేషన్ ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం 54వ డివిజన్ అభ్యుదయ నగర్లో పలు అభివృద్ధి పనులకి ఎమ్మెల్యే నజీర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డయేరియా ప్రబలకుండా ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ఆ దిశగా కార్పొరేషన్ ప్రజా ఆరోగ్య శాఖ అధికారుల్ని అప్రమత్తం చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దాసరి రాజా మాస్టర్, ఎర్రగోపు నాగేశ్వరరావు, 54వ డివిజన్ కూటమి నాయకులు గోళ్ల ప్రభాకర్, ఆనంద్, రాజేష్, కన్నా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరం అభివృద్ధిలో భాగంగా ఈరోజు శివారు ప్రాంతంగా ఉన్నటువంటి శివనాగరాజు కాలనీ నుంచి ఆదిత్య నగర్ వరకు మెయిన్ డ్రైన్ ఏర్పాటు చేయడం, అలాగే 9, 10, 11 లైన్లో CC డ్రైన్లు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 1,23,00,000 రూపాయలతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ కూటమి నాయకులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నగరంలో గత కొన్ని రోజుల నుంచి వివిధ ప్రాంతాల్లో 1-2 కేసులు డయేరియా బారిన పడి ఇబ్బందులు పడుతున్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా మంచినీటి సరఫరాలో ఇబ్బంది లేకుండా ప్రతినిత్యం కూడా సప్లై అయ్యేటువంటి సరఫరా చేసేటువంటి ప్రతి ఒక్క బొట్టును కూడా రిజర్వాయర్లో, అలాగే తక్కలపాడులో ఉన్నటువంటి వాటర్ రిజర్వాయర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వాటర్ ట్యాంక్ నుంచి LLR నుంచి సప్లై అయ్యేటువంటి నెహ్రూ నగర్ కానీ, శారదా కాలనీ కానీ ప్రతి చోట కూడా కంటామినేషన్ అవ్వకుండా అవసరమైనటువంటి ఏదైతే కలపాల్సినటువంటి అన్నీ కూడా గట్టిగా చెక్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా మంచినీటి సరఫరాను మరింత పకడ్బందీగా ప్రణాళికతో సప్లై చేయడం జరుగుతూ ఉంది. 1-2 చోట్ల ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మెడికల్ టీమ్స్ అన్నీ కూడా అప్రమత్తంగా ఉన్నాయి. అవసరమైనటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి చర్యలతో పాటు మున్సిపల్ సిబ్బంది కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళకి కావాల్సినటువంటి జాగ్రత్తలు చెప్పడం జరుగుతూ ఉంది. 1-2 చోట్ల పైప్ లైన్ డ్యామేజ్ అయినా కూడా వెంటనే మున్సిపల్ అధికారులు సందర్శించి వాటిని పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం. కానీ కొంతమంది దీన్ని చౌకబారి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 1-2 చోట్ల ఇబ్బంది రావడం, ఎందుకంటే నగరం విస్తరిస్తూ ఉంది, అనేక చోట్ల కొత్త పైప్ లైన్లు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అవసరమైనటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా కాంట్రాక్టర్లలో ఎక్కడైనా లోపం ఉంటే వెంటనే వాడిని టర్మినేట్ చేసి కొత్త కాంట్రాక్టర్ పిలిచి వెంటనే కార్యక్రమాలు మొదలు పెట్టాలని ఈ 54వ డివిజన్లో గత కొంతకాలంగా 6 నెలల నుంచి పదే చెప్తున్నప్పుడు కూడా ఒక కాంట్రాక్టర్ సుగాలి కాలనీకి సంబంధించినటువంటి రోడ్లు ఇప్పటికి ప్రారంభించకపోవడం చాలా బాధాకరం. అటువంటి కాంట్రాక్టులని వెంటనే టర్మినేట్ చేయాలని చెప్పి గౌరవ కమిషనర్ గారిని, మేయర్ గారిని కోరుతా ఉన్నాం. మరొకసారి వారు ఎటువంటి టెండర్లో కూడా పాల్గొనకుండా, ఎవరైతే 5-6 నెలలు పనులు మొదలు పెట్టకుండా తాత్సారం చేసి ప్రజల్ని ఇబ్బంది పెడతారో అటువంటి కాంట్రాక్టర్ని మరొకసారి అవకాశం ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్ పెట్టాల్సినటువంటి బాధ్యత మున్సిపల్ అధికారులకు ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటి కాంట్రాక్టర్ పేర్లు మార్చి మళ్ళీ కాంట్రాక్ట్లోకి వస్తే మాత్రం అది బాధ్యత అధికారులదే అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడే శాసనసభ్యులు వారు కూడా చెప్పారు, ఎవరైతే కాంట్రాక్టు పొందారో వారు త్వరితగతిన పనుల్ని ప్రారంభించకుండా కాలక్షేపం చేస్తూ ఉన్నటువంటి అంశం మీద పూర్తి బాధ్యత కింది స్థాయి అధికారులు తీసుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఫీడ్బ్యాక్ పై అధికారికి, ఉదాహరణకి కమిషనర్కి కానీ మేయర్కి కానీ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సింది ఏఈలు, డిఈలే. వాళ్ళు వేరు పేర్లతోటి అనేక కాంట్రాక్టులు పొందుతున్నటువంటి అంశాన్ని కూడా ఏఈలు, డిఈలు వదిలేస్తే మేమైతే వదిలిపెట్టాం. ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ ద ఇష్యూ ఇంటూ ద నోటీస్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఈజీగా వదిలిపెడతాం అనుకుంటున్నారు.
కాలక్షేపంగా ఉంటే మాత్రం కుదరదు. ఎందుకంటే సుగాలి కాలనీ ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో వచ్చినటువంటి కాంట్రాక్టు పని ప్రారంభించకుండా ఉంటే పబ్లిక్లో తప్పుడు ఇండికేషన్ వెళ్తూ ఉంటుంది. బాగా ఆర్థిక సంపన్నులు ఉన్న ప్రాంతంలో ఏ రోడ్డు ఉన్నా లేకపోయినా అవసరమైతే కొంత డబ్బు ఇచ్చించైనా అందరూ కలిసి రోడ్లు వేసుకుంటారు. రెక్కాడితే కానీ డొక్కాడని వారు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం గ్రాంట్ శాంక్షన్ చేసి రోడ్లు వేయండిరా బాబు అంటే కాంట్రాక్టులు ఇది ఒక వ్యాపార ఉద్దేశంతో చేస్తే మాత్రం వారికి సంబంధించినటువంటి ఇబ్బంది ముందుగా ఏఈలు డిఈలు బాధ్యత తీసుకోవాల్సిన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.